మార్కు సువార్త 4వ అధ్యాయము 30 నుంచి 34. గత కొన్ని వారములుగా మనం విశ్వాసాన్ని గురించి మనం చూస్తున్నాం. ఈ రోజున కూడా కొన్ని విషయాల విశ్వాసం గురించి మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుంట అసాధ్యము, దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా అన్న మాట ఉంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలమ్మగా మనం ఉండలేము. విశ్వాసం ఉంటే మంచిదని బైబిల్ చెప్పట్లేదు. విశ్వాసం ఉంటే దేవుని మన ఇష్టలముగా ఉంటాం అని చెప్తూ ఆ విశ్వాసంతో దేవుడు ఉన్నాడని గ్రహించి వస్తే తగినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు మనకిస్తాడని వాక్యం సెలవిస్తుంది. దేవుని సంతోషపరిచేటువంటి కార్యం ఏదైనా ఉందంటే విశ్వాసం. క్రియల కంటే విశ్వాసము గొప్పది. హెబ్రీ పత్రికను పౌలు యూదులకు రాశాడు. శ్రమల్లో, ఇబ్బందుల్లో, హింసల్లో ఉన్నటువంటి వారికి పౌలు ఆ పత్రికను రాశాడు. ఆ పత్రికను రాస్తూ విశ్వాసం యొక్క గొప్పతనాన్ని తెలియపరుస్తూ వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని బలపరచడానికి, నిరీక్షణని బలపరచడానికి పౌలు ప్రయత్నం చేస్తూ ఆ హెబ్రీ పత్రికను ఆయన రాశాడు. నిజంగా చూడండి, ఎలాంటి పరిస్థితుల్లో పత్రిక రాశాడంటే శ్రమల్లో ఉన్నటువంటి వారి కొరకు ఆ పత్రికను రాశాడు పౌలు. శ్రమల్లో, ఇబ్బందుల్లో ఉండి విశ్వాసాన్ని విడిచిపెట్టేద్దామా, యేసుక్రీస్తుని యందు ఉంచిన విశ్వాసం నుండి వెనక్కి వెళ్ళిపోదామా అని అనుకున్నటువంటి వారికి ఆ పత్రికను రాసి విశ్వాసంలో బలపరిచే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే శ్రమల్లో ఉన్నటువంటి వారికి నిజంగా అవసరమైనటువంటి కార్యం ఏమిటంటే విశ్వాసం. నిరుత్సాహంలో, ఇబ్బందుల్లో, సమస్యలు ఉన్నటువంటి వారికి నిజంగా ఆ సమయంలో వారు నిజంగా నడిపించేది, ఆ శ్రమల నుంచి అద్దరికి చేర్చేటువంటి కార్యం ఏదన్నా ఉంది అంటే అది విశ్వాసం. అందుకని పౌలు శ్రమల్లో, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి ఆ పత్రికను రాసి విశ్వాసం యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాడు. అందుకని మాట్లాడుతూ పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి వారందరిని గురించి రాస్తూ వారిలాగున వాళ్ళు అనుకున్నటువంటి కార్యములను సాధించుకోగలిగారు విశ్వాసం ద్వారా అన్నది చెప్పే ప్రయత్నం చేస్తూ, తద్వారా మీరు కూడా విశ్వాసంలో ఎదగండి, బలపడండి అని చెప్పే ప్రయత్నం పౌలు చేస్తున్నాడు. అందుకని ఆ విశ్వాసాన్ని గురించి ఎక్కువగా వివరిస్తూ పాత నిబంధనలు ఉన్నటువంటి వారందరికీ, అప్పటికి వాళ్ళ దగ్గర ఏదైతే బైబిల్ అనే పాత నిబంధన గ్రంథం ఉందో దాదాపు అందులో ఉన్నటువంటి చాలా మంది ప్రాముఖ్యమైన భక్తులందరి గురించి మెన్షన్ చేస్తూ, వారికి బాగా తెలిసినటువంటి వారి యొక్క పేర్లను మెన్షన్ చేస్తూ, వారి యొక్క స్టోరీని మెన్షన్ చేస్తూ వారందరూ కూడా విశ్వాసం ద్వారానే ప్రతి కార్యాన్ని కూడా జరిగించుకున్నారు అని చెప్పి శ్రమల్లో ఉన్నటువంటి వారిని బలపరిచే ప్రయత్నం పౌలు చేశాడు. అందుకని చూడండి, ఈ రోజుల్లో మనం ఏం కోల్పోయినా పర్లేదు కానీ విశ్వాసాన్ని కోల్పోకూడదు. ఏ నష్టపోయినా పర్వాలేదు, తిరిగి సమకూర్చుకోవచ్చు. ఏది నష్టపోయినా సరే తిరిగి విశ్వాసం ఉంటే కనుక తిరిగి అవన్నింటినీ మనం తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ విశ్వాసం లేకపోతే తిరిగి ఏది సంపాదించుకోలేము. ఎందుకంటే విశ్వాసం ఉంటేనే మనము దేవుడు తిరిగి మనకి ఇస్తాడని బైబిల్ చెప్తుంది. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెదుకు వారికి ఫలము దయచేస్తాడు. అంటే అర్థం ఏంటంటే మనం వేరే నష్టపోయినా పర్వాలేదు కానీ మనకున్నటువంటి ఆ విశ్వాసాన్ని మాత్రం మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఆ విశ్వాసమే దేవుని నుండి, దేవుని వద్ద నుండి ప్రతి కార్యాన్ని మనకు తీసుకొస్తుంది. అందుకని విశ్వాసం అన్నిటికంటే ప్రాముఖ్యమైనది మనం చూస్తున్నాం. ఏం కోల్పోయినా పర్లేదు కానీ విశ్వాసాన్ని కోల్పోకూడదు. అందుకనే పౌలు ఆ పత్రికను రాసినప్పుడు వాళ్ళు శ్రమల్లో ఉండి, ఇబ్బందులు ఉండి, వాళ్ళు ఎంత శ్రమలు ఉన్నారంటే చాలా సందర్భంలో వాళ్ళు తమ గృహాలను కూడా విడిచిపెట్టేసి అడవులో సంచరిస్తూ గొర్రె చర్మాలు కప్పుకొని మనుషులు కనబడకుండా ప్రాణంను కాపాడుకునే ప్రయత్నంలో వాళ్ళు అరణ్యంలో తిరుగుతున్నారు. వాళ్ళు అలాంటి సిచ్యువేషన్లో కుటుంబాన్ని, గృహాన్ని, ఆస్తులన్నింటినీ కోల్పోయినటువంటి వారు కేవలం ప్రాణం దక్కించుకుంటే చాలు అనుకోని ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోతున్నటువంటి వారికి ఈ పత్రికను రాస్తూ వారుకున్న నిరీక్షణని బలపరిచే ప్రయత్నం చేస్తే ఏం చెప్తున్నారంటే మీరు ఎన్ని నష్టపోయినా పర్లేదు కానీ విశ్వాసాన్ని మాత్రం మీరు విడిచిపెట్టొద్దు. మీరు బోసు గృహాన్ని కోల్పోండొచ్చు, లేదా ఇంకేదన్నా కోల్పోండొచ్చు, వాటన్నిటి తిరిగి సంపాదించుకోవచ్చు. వాటన్నిటి తిరిగి సంపాదించుకుంటే విశ్వాసం సపోర్ట్ చేస్తుంది, విశ్వాసం సహాయం చేస్తుంది. కాబట్టి విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు, విశ్వాసంలో బలం పొందుకోండి, విశ్వాసం దాని భక్తుల కార్యములు సాధించుకున్నారు అన్న విషయాన్ని పౌలు చెప్తూ ఉన్నాడు. అందుకనే చూడండి, విశ్వాసం అందుకని అంత ప్రాముఖ్యమని అంటూ ఉన్నాను. బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే దేవుడు రోమపత్రిక 12వ అధ్యాయం 3వ వచనం మాట ఏంటంటే దేవుడు ప్రతి వారికి విభజించి ఇచ్చినటువంటి విశ్వాస పరిమాణం అని బైబిల్లో ఉంది. దేవుడట ప్రతి వారికి విభజించి విశ్వాస పరిమాణాన్ని ఇచ్చాడంట. అంటే పరిమాణం అంటే ఎంతో కొంత మెజర్, ఇంగ్లీష్లో మెజర్ ఆఫ్ ఫెయిత్ అంట. అంటే ఎంతో కొంత దేవుడు విశ్వాసాన్ని ప్రతి వారికి ఇచ్చాడంట.
మనం కూర్చొని వాక్యం విన్నామంటే అర్థం ఏంటంటే ఎంతో కొంత విశ్వాసం నీలో ఉంది అని అర్థం. ఎందుకంటే వింటూ వలన విశ్వాసం కలుగునని బైబిల్ చెప్తుంది. కాబట్టి మనం వాక్యం వింటున్నామంటే, వాక్యం వినే అవకాశం మనకు దొరికింది అంటేనే దాని అర్థం ఏంటంటే ఆ వాక్యం ద్వారా దేవుడు నీకు ఎంతో కొంత విశ్వాస పరిమాణాన్ని ఇచ్చాడు. ఇప్పుడు చాలా మంది ఆ వచ్చిన ఏమంటారు, ఒక్కొక్కరు విభజించి ఇచ్చాడు అనగానే వెంటనే చాలా మంది అంటారంటే కొంతమంది దేవుడు ఎక్కువ పరిమాణాన్ని ఇచ్చాడు, కొంతమంది తక్కువ ఇచ్చాడు అంటే అందరికి విభజించి ఇచ్చాడు. కాబట్టి కొంతమందికి ఎక్కువ విశ్వాసం ఎందుకు ఉంటుందంటే దేవుడు ఎక్కువ విశ్వాసాన్ని విభజించి వారికి ఇచ్చాడు. మరి కొంతమంది తక్కువ ఎందుకు ఉంటుందంటే వారికి దేవుడు విభజించి తక్కువ ఇద్దాం అనుకుంటే దేవుడు తక్కువ ఇచ్చాడు కాబట్టి వారు తక్కువ విశ్వాసం ఉంది అనుకుంటారు. కానీ యాక్చువల్గా దాని మీనింగ్ అది కాదు. దేవుడు పక్షపాతి కాదు. కాబట్టి దేవుడు ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ విశ్వాసాన్ని దేవుడు ఇవ్వడు. నిజంగా కనుక ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ విశ్వాసం దేవుడే ఇస్తాడు. దానికి మనం చేసేది ఏమీ లేదనుకుంటే కనుక వింటే వల్ల విశ్వాసం కలుగున్న అదే మాట మళ్ళా పౌలు పత్రికలు రాసేవాడే కాదు. దేవుడు అందరికీ ఎంతో కొంత విశ్వాసం ఇస్తాడు. నాకెంత విశ్వాసం ఉందో మీకెంత విశ్వాసం ఉందో దాన్ని మనం చేసింది ఏమీ లేదు. దేవుడు ఇచ్చాడు, దేవుడు ఎంత ఇచ్చాడు అంతే ఉంటుంది. మనం చేసేది ఇంకేమీ లేదనుకుంటే కనుక విశ్వాసంలో బలపడమని లేదా విశ్వాసం మంచి పోరాడమని పౌలు తిమోతికి చెప్పేవాడే కాదు. కానీ ఎందుకు చెప్తున్నాడంటే దేవుడు ఎంతో కొంత మనకి ఇస్తున్నాడు. దేవుడు మనకి ఇచ్చినట్టు ఆ విశ్వాస పరిమాణం అది ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు. తక్కువ ఉంటాం యాక్చువల్గా చూస్తే దేవునికి ఉన్నటువంటి మనస్తత్వాన్ని బట్టి, దేవునికి ఉన్నటువంటి దయాగుణాన్ని బట్టి చూస్తే మనకి ఎంత విశ్వాసం అయితే మనం బిగిన్ చేయడానికి స్టార్ట్ చేయడానికి ఎంత విశ్వాసం అయితే నిజంగా మనకు అవసరం అవుతుందో అంత విశ్వాసాన్ని దేవుడు ఖచ్చితంగా మనకి ఇస్తాడు. మనకు అవసరం అయిన దానికంటే తక్కువ ఎప్పుడు కూడా దేవుడు మనకు ఇవ్వనవుడు. స్టార్ట్ చేయ మొట్టమొదటి అడిగేయడానికి విశ్వాసంతో మొట్టమొదటి అడుగు ముందుకేయడానికి కనీసం నీకు ఎంత విశ్వాసంతో అవసరం అవుతుందో కనీసం అంత విశ్వాసాన్ని దేవుడు ఖచ్చితంగా మనకి ఇస్తాడు. అవసరమైన దానికంటే తక్కువ ఎప్పుడు కూడా దేవుడు ఇవ్వడు. బిగిన్ చేయడానికి నేను చెప్పి మొత్తం అంతా చెప్పట్లేదు. విశ్వాసంతో అడుగు ముందుకు వేయడానికి కనీసం నీకు ఎంత విశ్వాసం అయితే అవసరం, ఫస్ట్ స్టెప్ వేయడానికి మొట్టమొదటి అడుగు వేయడానికి ఎంత విశ్వాసం అయితే అవసరమై ఉంటుందో అంత విశ్వాసాన్ని ఖచ్చితంగా దేవుడు ప్రతివానికి ఇస్తాడట. దేవుడు ఇస్తాడు. విశ్వాసం విభజించి దేవుడు ఇస్తున్నాడు. దేవుడు విభజించి ఎంతో కొంత విశ్వాసాన్ని మనకి ఇస్తాడు. దాన్ని మనం ఏం చేయాలంటే దాన్ని మనం కాపాడుకుంటూ ఆ విశ్వాసం డిస్టర్బ్ అవ్వకుండా చూసుకుంటూ ఆ విశ్వాసంలో ఎదగటానికి ఆ విశ్వాసాన్ని వృద్ధిపరచుకుని మన ప్రయత్నము చేయాలి. ఎందుకంటే బైబిల్లో చూస్తే అల్ప విశ్వాసం మనం చూస్తున్నాం, లేదా గొప్ప విశ్వాసం మనం చూస్తున్నాం. అర్థం ఏంటంటే విశ్వాసంలో కూడా చాలా లెవెల్స్ ఖచ్చితంగా ఉన్నాయన్నమాట. అన్ని రకాలైన వేరియేషన్స్ ఎందుకు ఉంటాయి, అన్ని లెవెల్స్ ఎందుకు ఉంటాయి, విశ్వాసంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయి ఎందుకు ఉంటుందంటే దాని కారకుడు దేవుడు కానే కాడు. దాని కారకుడు ఎవరంటే మనమే. ఎవరిదంటే విశ్వాసాన్ని బట్టి దేవుడు అందరికీ విశ్వాసం ఇస్తున్నాడు. కాకపోతే కొంతమంది దాన్ని ఎదిగించుకునేటువంటి క్రమంలో ఉన్నారు, కొంతమంది దేవుడు ఇచ్చిన దాంతోనే సరిపెట్టుకొని అలాగే ఉన్నాం. కాబట్టి అందుకనే కొంతమందికి ఏమో గొప్ప విశ్వాసం ఉంటుంది, కొంతమందికి అల్పమైన విశ్వాసం ఉంటుంది. అల్పమైన విశ్వాసం ఎందుకంటే దేవుడు ఇచ్చిన దాన్ని ఆ విశ్వాసాన్ని వాళ్ళు డెవలప్ చేసుకునే వాళ్ళు ఏమీ చేయలేరు. దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే ఒక ముడి సరుకు లాగా, రా మెటీరియల్ లాగా మనం నిజంగా స్టార్ట్ చేయడం మనకి ఎంతైతే కనీసం అవసరమో అంత విశ్వాసాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఆ విశ్వాసంతో మనం స్టార్ట్ చేసి విశ్వాసయాత్రని మనం దాన్ని పెంచుకునేటువంటి క్రమంలో ముందుకెళ్తూ మనం ఉండాలి. అది బైబిల్ మనకు బోధిస్తున్న విషయం. అందుకే చూడండి, దేవుడు ప్రతి వారికి ఎంతో కొంత విశ్వాస పరిమాణాన్ని ఇస్తాడట. దాన్ని మనం ఏం చేయాలంటే దాన్ని డెవలప్ చేసిన ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ విశ్వాసానికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు మనకు వస్తూ ఉంటాయి. దేవుడు విశ్వాసిస్తాడు కాబట్టి ఆ విశ్వాసం వ్యతిరేకత రాదని కాదు. దేవుడు విశ్వాసం ఇచ్చినప్పుడు సాతానుడు ఆ విశ్వాసం వ్యతిరేకమైన కార్యాలని ఖచ్చితంగా మనం ఎదుర్కొన్నట్టుగా సాతానుడు చేస్తాడు. దేవుడు విశ్వాసం ఇచ్చి బలపరిచే ప్రయత్నం చేస్తున్నాడు, సాతానుడు ఆ విశ్వాసం డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నము చేస్తాడు. ఆ ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని బలహీనపరచాలని సాతానుడు ప్రయత్నం చేస్తాడు. అందుకనే పౌలు తిమోతికి రాసినప్పుడు అంటున్నాడు, విశ్వాస సంబంధమైన మంచి పోరాడు అంటున్నాడు. ఎందుకంటే విశ్వాసమునకు వ్యతిరేకమైనటువంటి కార్యాలు ఉంటాయి కాబట్టే విశ్వాస సంబంధమైన పోరాటం అంటున్నాడు. ఎందుకంటే నీ విశ్వాసానికి వ్యతిరేకమైన కార్యాలు ఖచ్చితంగా ఉంటాయి. నువ్వు అనుకున్నటువంటి దాన్ని, నువ్వు నిరీక్షణ ఉంచినటువంటి దానికి, దేవుడిచ్చిన విశ్వాస పరిమాణానికి వ్యతిరేకమైన కార్యాలు తప్పకుండా వస్తాయి. ఆ టైం ఏమవుతుందంటే ఆ టైంలో మనకు పోరాటం స్టార్ట్ అవుతుంది. ఆ పోరాటంలో మన మెయిన్ గురి ఏమవ్వాలంటే మనకి దేవుడిచ్చిన విశ్వాస పరిమాణాన్ని కాపాడుకోవడం మనకి ముఖ్య ఉద్దేశం ఉండాలి. విశ్వాసం ఉంది కాబట్టి వ్యతిరేకతలు ఏమి రావని కాదు. విశ్వాసంతో జయించారని ఫిబ్రవరి పత్రిక 11 పౌలు చెప్తాడు. విశ్వాసంతో జయించారని చెప్తున్నాడు అంటే అర్థం ఏంటంటే జయం ఎప్పుడు ఉంటుంది అంటే యుద్ధం అనేది ఉంటేనే జయం ఉంటుంది. పోరాటం అనేది ఉన్న సందర్భంలోనే విజయం అనేది ఉంటుంది. ఏ పోరాటం లేకపోతే విజయమే లేదు. విజయము అన్న మాట బట్టి అర్థం ఏంటంటే ఖచ్చితంగా దానికి ముందు పోరాటం ఖచ్చితంగా ఉంది అని అర్థం. కాబట్టి వాళ్ళు విశ్వాసంతో రాజ్యములు జయించారని చెప్తున్న అర్థం ఏంటంటే వారికి రాజ్యములకు సంబంధించి కొన్ని సమస్యలు వారికి వచ్చినాయి.
వాటిని వాళ్ళు జయించారు. అంటే అర్థం ఏంటంటే విశ్వాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని వ్యతిరేకతలు ఖచ్చితంగా ఉంటాయి. దేవుడు విశ్వాస పరిమాణాన్ని ఇస్తుంటే సాతానుడు దాని వ్యతిరేకమైన కార్యాలను పంపిస్తాడు. ఎందుకంటే నీళ్ళు ఉంటున్న విశ్వాసం, దేవుడు ఇచ్చిన విశ్వాస పరిమాణాన్ని తీసివేయడానికి, బలహీనపరచడానికి సాతాను కూడా కార్యాలు చేస్తుంటాడు. అందుకని బైబిల్లో పౌలు అన్నాడు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడండి. విశ్వాసం లేదు కాబట్టి అని పోరాటం కాదు, విశ్వాసం ఉంది కాబట్టే పోరాటం వస్తుంది. ఆ పోరాటం ఖచ్చితంగా మనం పోరాడే తీరాలి. ఎందుకు పోరాడే తీరాలంటే మనము పోరాడేది విశ్వాసాన్ని కాపాడుకోవడానికి. ఎందుకంటే నువ్వు విశ్వాసాన్ని నువ్వు కాపాడుకుంటే ఆ విశ్వాసం నిన్ను కాపాడుతుంది. నువ్వు కనుక విశ్వాసాన్ని కాపాడుకుంటే ఆ విశ్వాసం నువ్వు విజయాన్ని ఇస్తుంది. ఆ విశ్వాసం నువ్వు కాపాడుకుంటే నీకు ఏ లోటు అయితే ఉందో ఆ లోటుని నీ విశ్వాసం తీరుస్తుంది. అందుకే లాస్ట్ సండే చెప్పండి చూసారా, విశ్వాసం ఏం చేస్తుందంటే నువ్వు అనుకున్నట్లుగా కార్యము నీకు అనుకూలంగా మలుస్తుంది. నేను ఏమని చెప్పండి చూసారు, రక్తస్రావం గల స్త్రీ, కనాన స్త్రీ, ఆమె నా కుమార్ దెయ్యం పట్టి పీడం పడుతుందని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ఆమెకు విశ్వాసం అంతా టెస్ట్ చేసిన తర్వాత చివరిలో మాట్లాడారు, నీవు కోరినట్టే నీకు జరుగును గాక అన్నారు. నీవు కోరినట్టే అంటే అర్థం ఏంటంటే ఆమెకి ఎంత విశ్వాసం ఉందంటే, నీకు విశ్వాసం ఉన్నప్పుడు ఆమెలో విశ్వాసం యేసుక్రీస్తు చూశారు. అమ్మా నీ విశ్వాసం గొప్పది అన్న తర్వాత నీకు ఇంత గొప్ప విశ్వాసం ఉంది కాబట్టి నీవు కోరినట్లే నీకు అవును గాక అంటే అర్థం ఏంటంటే ఆమెకు విశ్వాసం ఉంది కాబట్టి ఆమె అనుకూలంగా ఆమె అనుకున్నట్ల కార్యం అక్కడ జరిగింది. మనం అనుకున్నట్ల కార్యం ఎలా జరుగుతుంది అంటే దాన్ని మనం అనుకున్నట్లుగా ప్రతి పరిస్థితిని మనకు అనుకూలంగా మార్చేది విశ్వాసం. విశ్వాసం అంత గొప్పది. అందుకని యేసు స్వయంగా అన్నారమ్మా, నేను కోరుకున్నట్టు కాదు, నీకు గనుక విశ్వాసం ఉంటే అది గొప్ప విశ్వాసం అయితే, అది సరైన విశ్వాసం గనకైతే నువ్వు కోరుకున్నట్లు నీకు అది జరుగుతుంది. అన్నచ్చు మనం అనుకున్నట్లుగా ప్రతిదీ జరగాలనుకున్నప్పుడు ఆ పరిస్థితిని మార్చుకునే ప్రయత్నం చేయడం కాదు, విశ్వాసంలో బలపరచుకోవాలి. మనం విశ్వాసంలో బలపడితే అప్పుడు నువ్వు కోరుకున్నట్లుగా నీకు కార్యము జరుగుతుంది. పరిస్థితులు కోరినట్లు కాదు, పరిస్థితులు డిక్టేట్ చేసినట్లు కాదు, పరిస్థితులు చెప్పినట్లుగా నీకు జరగదు. ఎందుకంటే పరిస్థితి అన్నిటికంటే మనుషులందరికంటే విశ్వాసము గొప్పది కాబట్టి ఆ విశ్వాసము ఎవరికైతే ఉందో వారు అనుకున్నట్లుగా వారికి అనుకూలంగా కార్యం జరిగిస్తుంది. యేసుక్రీస్తు అన్నారు, మన విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక, నువ్వు ఎలాగైతే కోరుకున్న ఎగ్జాక్ట్ అలాగే నీకు జరుగుతుంది అంటున్నారు. ఆ మాట ఎవరు చెప్తున్నారు ఒకసారి ఆలోచించండి. దేవుడు ఎవరు చెప్తున్నారు, నువ్వు కోరినట్టే నీకు జరుగుతుంది అంటే విశ్వాసం ఏం చేస్తుందంట, మనం కోరుకున్నట్లుగా కార్యాలు మనకు అనుకూలంగా జరిగిస్తుందంట. అందుకే నేను అన్నాను చూడండి, మనం అనుకున్నట్లుగా పరిస్థితులు మనం మార్చుకోలేం, ఆ శక్తి మనకు ఉండదు. కానీ ఎవరిలో అయితే ఆ కనాన స్త్రీకి ఉన్నటువంటి విశ్వాసం లాగా మంచి విశ్వాసం ఉంటుందో, బలమైన విశ్వాసం ఉంటుందో, వారికి స్వయంగా దేవుడు అంటున్నాడు, అమ్మా నువ్వు కోరుకున్నట్లుగా నీకు జరుగుతుంది. విశ్వాసం ఏం చేస్తుంటే ప్రతి పరిస్థితిని నీకు అనుకూలంగా మారుస్తుంది అనమాట. అందుకని యేసుక్రీస్తు నీవు కోరుకున్నట్టు జరుగును గాక. అందుకని నన్ను చూడండి, విశ్వాసం దేవుడు మనందరికి ఇస్తున్నాడు, దాన్ని డెవలప్ చేసుకున్నటువంటి క్రమంలో మనం ఉండాలి. జస్ట్ వస్తున్న వాక్యం విన్నాను కాదు, ఆ విశ్వాసం ఎదగటానికి వాక్యం వింటున్నాం మనం. అందుకని చూడండి, ఈ వాక్య భాగాన్ని మనం చూద్దాం ఈ రోజున. 4వ అధ్యాయం మనం చూసిన మార్క్స్ వార్త 4వ అధ్యాయం చూస్తే అక్కడ యేసుక్రీస్తు 4 రకాలైనటువంటి నేలను గురించి, హృదయముల గురించి యేసుక్రీస్తు అక్కడ మాట్లాడుతున్నారు. అది మనం 11 వచ్చి అలా కింద చేస్తే మనకు అర్థం, ఇంతకుముందు దాన్ని మనం చూసుకున్నాం. ఆ 4 రకాల హృదయాల గురించి మాట్లాడిన తర్వాత వారికి మీనింగ్ చెప్పిన తర్వాత యేసుక్రీస్తు దానికి సంబంధించి మరికొన్ని ఉపమానాలు చెప్తున్నారు. దానికి అటాచ్ చేస్తూ దాంతో సంబంధం అనేటువంటి ఉపమానాలే చాలా యేసుక్రీస్తు బోధించారు. అలా 4 రకాల హృదయాల గురించి మనం చూస్తే ఒకటి ఏంటంటే మార్గము త్రోవ పక్కన ఉన్నటువంటి నేల లాంటిది, ఒకటేమో ముండ్ల పొదలు, ఒకటి రాతి నేల, మరొకటి మంచి నేల. ఆ మంచి నేల ఏంటంటే 30 అంతులు 60 అంతులు 100 అంతులుగా ఫలించేవారు యేసుక్రీస్తు చెప్పేశారు. అది అయిపోయిన తర్వాత మరికొన్ని ఉపమానాలు చెప్తూ ఇప్పుడు మరలా ఇంకొక ఉపమానం అది దానికి సంబంధించి యేసుక్రీస్తు కంటిన్యూ చేస్తూ మాట్లాడతాను. 30 వచనం చదువుతాను, మీరు బైబిల్లో ఫాలో అవ్వండి. మరియు ఆయన ఇట్లా, నేను దేవుని రాజ్యము ఎట్లు పోల్చేదము, ఏ ఉపమానముతో దాన్ని పంపించేద్దాము. అది ఆవగింజను పోలినది, ఆవగింజ భూమిలో విత్తబడి భూమి మీద ఉన్న విత్తనం అన్నిటికంటే చిన్నదే. సో ఆవగింజల గురించి యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. ఉన్నటువంటి గింజలన్నింటిలో ఆవగింజ చాలా చాలా చిన్నది అంటున్నారు యేసుక్రీస్తు. ఒకసారి గుర్తుపెట్టి జస్ట్ ఉపమానం ఇండివిజువల్గా చూడొద్దు. ఉపమానం మనం చూస్తున్నప్పుడు ఇంతకుముందు వాక్యం ఏంటంటే విత్తడం గురించి యేసుక్రీస్తు చెప్పారు. ఆ వాక్యం ఫలించడం గురించి మాట్లాడారు. దాన్ని అలా కంటిన్యూ చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూనే దానికి సంబంధించి ఆ ఎసెన్స్ ని, ఆ సారాంశమును బలపరుస్తూ వారికి అర్థమయ్యే రీతిలో యేసుక్రీస్తు కొన్ని ఉపమానాలు వరుసగా చెప్పుకొచ్చారు. అందులో ఒక ఉపమానం మనం చూస్తున్నాం. అందులో ఏంటంటే విశ్వాసం యేసుక్రీస్తు మాట్లాడుతూ అది ఆవగింజంత ఉంటుందంట, ఆవగింజని పోలి ఉంటుంది, అది చాలా చిన్నగా ఉంటుందంట. కానీ అక్కడ యేసుక్రీస్తు ఏం చెప్తున్నారంటే
అది భూమిలో విత్తబడినప్పుడు భూమి మీద ఉన్న విత్తనములన్నిటికంటే చిన్నదే గాని విత్తబడిన తరువాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును. అది మొలిచి ఎదిగి, చూసారా, ఆ వాక్యము వాక్యం విశ్వాసం లేదా విత్తనం ఏం చేస్తుందంటే అదంట మొలుస్తుందంట. అది ఏం చేస్తుందంటే అది మొలుస్తుంది, అది మొలిచి ఎదుగుతుందంట, అది పెరుగుతుందంట. అది ఇప్పుడు అలా ఉంటుంది దేవుని యొక్క రాజ్యం అని చెప్తున్నారు యేసుక్రీస్తు. ఆరోగ్యం చాలా చిన్నగా ఉంటుంది, కానీ ఆ గింజను చూసి మనం మోసపోకూడదు. ఎందుకంటే అది చాలా చిన్నదే, కానీ జస్ట్ దాన్ని విత్తాల్సినటువంటి చోట జస్ట్ గింజలు ఎప్పుడు కూడా జస్ట్ బస్తాలు ఉండడానికి వీలేదు. గింజలు విత్తనాలు ఉన్నాయంటే దాని మెయిన్ పర్పస్ ఏంటంటే అది భూమిలో ఉండడం కొరకు. దేవుడు నీకు ఒక సంచుల విత్తనాలు ఇచ్చిన అర్థం ఏంటంటే నీకు సంచుల విత్తనాలు దాచుకోమని ఇవ్వట్లేదు దేవుడు. ఆ సంచుల విత్తనాలు నీకు భూమిలో విత్తమని దేవుడు నీకు ఇస్తున్నాడు. దేవుడు వాక్యం ఇస్తూ ఉన్నప్పుడు ఎందుకు ఇస్తాడంటే నువ్వు దాని ద్వారా విశ్వాసాన్ని బలపరచుకోవాలని దేవుడు వాక్యాన్ని ఇస్తున్నాడు. అందుకని చూడండి, దేవుడు వాక్యం ఇచ్చేటప్పుడు నేనేదో ప్రసంగం చేయడం కోసం దేవుడు నాకు వాక్యాన్ని ఇవ్వట్లేదు. మనం విశ్వాసంలో బలపడాలని దేవుడు అనుకున్నప్పుడు మనకి దేవుడు అవసరమైన మాటలు దేవుడు మనకి ఇస్తున్నాడు. నేను అన్నదో ప్రసంగం చేయట్లేదు, దేవుడు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు కాబట్టి దాన్ని బట్టి దేవుడు వాక్యం ద్వారా మనం బలపరిచే ప్రయత్నం చేస్తాడు. దేవుడు విత్తనాలు ఇస్తున్నాడు మనకి. ఆ విత్తనాలు ఎందుకు ఇస్తున్నాడు అంటే నువ్వు దాన్ని తీసుకొని వెళ్ళి భూమిలో పాతాలని దేవుడు విత్తనాలు మనకి ఇస్తున్నాడు. దేవుడు క్యాజువల్ విత్తనాలు ఇవ్వట్లేదు, ఊరి విత్తనాలు దాచుకోమని దేవుడు ఇవ్వట్లేదు. విత్తనాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, ఈరోజు ప్రసంగం బాగుందని జస్ట్ ప్రసంగం గురించి మాట్లాడని కాదు, లేదా ప్రసంగంతో ఇంప్రెస్ అవ్వాలని కాదు, సంతోషించాలని కాదు. దేవుడు వాక్యం అనే విత్తనం ఇచ్చినప్పుడు దాన్ని భూమిలో విత్తాలని దేవుడు వాక్యాన్ని మనకి ఇస్తున్నాడు. ఇస్తున్నప్పుడు దేవుడు ఏం తలుస్తాడంటే ఇది ఆవగించ చూడడానికి చిన్నగానే కనబడుతుందేమో కానీ ఇది చాలా బలమైనటువంటి దేవుని తెలుసు. అందుకని దేవుడు అది ఏం చేయగలదో అది గ్రహిస్తున్నాడు. ఆ విత్తనంలో ఎంత కెపాసిటీ ఉందో దేవుడు గ్రహిస్తున్నాడు. ఆ విత్తనం ఎంత గొప్పగా మారగలదో దేవుని తెలుసు కాబట్టి విత్తన రూపంలో మనకి ఇస్తున్నాడు. దాన్ని అదొక పరిమాణంలోకి ఇస్తున్నాడు దేవుడు. మనం దాన్ని చూసేమనుకుంటామంటే ఈ చిన్న విత్తనంతో ఏం జరుగుతుంది అనుకుంటాం. మనం విత్తనాన్ని చూసి మోసపోతున్నాం. కానీ ఆ విత్తనం విత్తబడిన తర్వాత కొంతకాలం ఎదిగితే పెరిగితే ఏమవుతుందో దేవుని తెలుసు కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని విత్తనాన్ని మనకి ఇస్తున్నాడు. చాలా మంది ఏంటంటే దాని యొక్క వాల్యూ మనకి తెలియదు, అందులో ఉన్న కెపాసిటీ ఏంటో మనకి అది తెలియదు. కానీ బైబిల్లో డేస్కి చెప్తున్నారంటే అది విత్తబడిన తర్వాత అది మొలిచి ఎదుగుతుందంట. అది మొలుస్తుంది, ఎదుగుతుంది. మొలవటము ఎదగటం అంటే కొంత టైం పడుతుంది దానికి. కానీ సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైం వచ్చిన తర్వాత, కొంత టైం గడిచిన తర్వాత ఏం జరుగుతుందంటే అది చాలా పెద్దగా పెరిగిపోతుందంట. అది ఎంతగా పెరుగుతుందంటే అది ఆకాశ పక్షులకి అన్నింటికి అది నీడనిస్తుంది. దాని కింద చాలా చెట్లు కూడా పెరుగుతాయంట. అంత విస్తారంగా ఆ ఆవుకి చిన్నగా ఉండేటువంటి విత్తనంలో చాలా చిన్నగా చాలా అన్నిటికంటే చిన్నదిగా కనబడేటువంటి ఆ విత్తనము అది మొలిచి ఎదిగిన తర్వాత అన్నిటికంటే చాలా పెద్దదిగా మారుతుందంట. ఎంత పెద్దగా మారుతుందంటే దాని కింద చాలా ఆశ్చర్యం పొందుకుంటాయంట. అంత గొప్పగా మారుతుందంటే అది. జస్ట్ ఒకసారి దాన్ని ఆలోచించిన విశ్వాసం కూడా అలాంటిదే. విశ్వాసం మనం స్టార్ట్ చేస్తున్నప్పుడు దేవుడు వాక్యాన్ని ఇచ్చి నేను విశ్వాసంలో బలపరిచి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ విశ్వాసం చాలా చిన్నదే, అది చాలా తక్కువ కనబడుతుంది. కానీ దేవుని యొక్క ఉద్దేశము ఆ మాత్రం ఇచ్చేసి నేను సరిపడదాను దేవుని యొక్క ఉద్దేశం కాదు. దేవుని నీకు విత్తనం ఇస్తున్నాను, దాన్ని ఏం చేస్తానంటే దాన్ని నువ్వు విత్తి దాన్ని చూస్తే కనుక అది కొంతకాలం తర్వాత మొలుస్తుంది, కొంతకాలం తర్వాత ఎదుగుతుంది. అది ఎదిగితే అది గొప్పగా మారుతుంది. అది మారితే దాని వద్ద చాలా బెనిఫిట్స్ నువ్వు పొందుకుంటావు. అన్నంచని ఎప్పుడు కూడా మన వాక్యాన్ని తక్కువ అంచనా వేయకూడదు, విశ్వాసం తక్కువ అంచనా వేయకూడదు. అది తరచుగా వింటూ ఉంటే దాన్ని భూమిలో విత్తుతూ ఉంటే మంచి నేలలో కనుక దాన్ని మనం విత్తగలిగితే అది ఖచ్చితంగా పెరుగుతుందంట. అది గొప్ప విస్తారంగా మారుతుంది. అది దాని కింద చాలా పెరుగుతాయి, అది ఎంతగానో స్ప్రెడ్ అవుతుందంట. అది విశ్వాసం అలా ఉంటుందంట. అది చెప్పిన తర్వాత ఇప్పులన్నీ మాట్లాడిన వెంటనే అక్కడ యేసుక్రీస్తు అంటారు, కింద చదువుతాను చూడండి, మీరు బైబిల్ ఫాలో 35వ వచనం. ఆ దినమే సాయంకాలమైన అదే రోజున సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదామని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చాను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఇప్పుడు చూడండి, వెంటనే అదే రోజున యేసుక్రీస్తు వాక్యములకు సంబంధించి ఉపమానాల రీతిగా బోధించిన తర్వాత అదే రోజున అదే సాయంత్రము అద్దరికి వెళ్దామని యేసుక్రీస్తు చెప్పారు. అద్దరికి వెళ్దామని యేసుక్రీస్తు చెప్పినప్పుడు వెంటనే యేసుక్రీస్తు కూడా వారితో పాటు వెళ్ళారు. వారందరూ ఒకే బోట్లు ఉన్నారు, వారు వెళ్తున్నారు. వారు వెళుతూ ఉండగా మధ్యలో సడన్ గా గాలి తుఫాన్ వచ్చిందంట. వారు వెళ్తుండగా గాలి తుఫాన్ వచ్చింది సడన్ గా. ఇప్పుడు చూడండి, అక్కడ ఆ బోట్లో యేసుక్రీస్తు కూడా ఉన్నారు. అసలు అద్దరికి వెళ్దామని చెప్పిందే యేసుక్రీస్తు.
అద్దరికి వెళ్దామని చెప్పింది యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారితో పాటుగా ఉన్నారు. వాళ్ళు ఏ సిచ్యువేషన్ అదే సిచ్యువేషన్ యేసుక్రీస్తు కూడా ఉన్నారు. ఆయన తుఫాను వచ్చింది. ఒకసారి మనం అనుకుంటామంటే తుఫాను వచ్చిందంటే దేవుడు మనతో లేడేమనుకుంటాం. యేసుక్రీస్తే వెళ్దామన్నారు. సముద్రంలో ప్రయాణం చేద్దామన్న ఆలోచన వచ్చిందే యేసుక్రీస్తుకి. వెళ్దామని చెప్పిందే యేసుక్రీస్తు. వారితో పాటు ఉన్నది కూడా యేసుక్రీస్తు. వారు వెళ్తున్నప్పుడు సడన్ గా తుఫాను వచ్చింది. తుఫాను వచ్చి నీళ్లు కూడా యాక్చువల్గా లోపల కూడా వచ్చేస్తుంది. బోటు మునిగిపోసాగిందంట. అంత భయంకరంగా తుఫాను వచ్చింది. అది బైబిల్ మనం చూస్తే అక్కడ చూడండి, జస్ట్ మామూలు తుఫాను చెప్పట్లేదు, పెద్ద తుఫాను. ఇప్పుడు యాక్చువల్గా చూడండి, పెద్ద తుఫాను అర్థం ఏంటంటే నిజంగా శిష్యులు భయపడేంత పెద్ద తుఫాను. జస్ట్ తుఫాను వచ్చింది బైబిల్. పెద్ద తుఫాను అంటే పెద్ద తుఫాను జనం నార్మల్ గా రావు. తుఫాను సహజంగా రావచ్చేమో సముద్రంలో, కానీ పెద్ద తుఫాను సహజంగా రావు. కానీ బైబిల్ ఇక్కడ మనం చూస్తే పెద్ద తుఫాను రేగిందంట. అది ఎంతగా రేగిందో శిష్యులు యాక్చువల్ గా భయపడిపోతున్నారు. ఒకసారి ఆలోచించండి, మళ్ళంటే బోట్ ఎక్కువ అనుకోండి, కొంచెం అలలు పెద్ద వస్తే మనం భయపడతాం. కానీ శిష్యులు చాలా మంది చేపలు పెట్టేటువంటి వారు. వాళ్ళకి సముద్ర పరిస్థితులు బాగా తెలుసు. అలాంటి సిచ్యువేషన్ వాళ్ళు ఎలా ఉండాలో వాళ్ళకి బాగా తెలుసు. అయినను వాళ్ళు ఇంకనూ భయపడుతున్నారంటే అది నిజంగానే చాలా పెద్ద తుఫాను అయ్యి ఉంటేనే వాళ్ళు దాన్ని చూసి భయపడతారు. యేసుక్రీస్తు ఏంటంటే యేసుక్రీస్తు కింద నిద్రపోతున్నారు, వీళ్ళు మాత్రం పైన ఉన్నారు. అది నిండిపోతున్నప్పుడు వీళ్ళు భయపడుతున్నారు. వీళ్ళు భయపడుతున్నప్పుడు చూడండి వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు చూద్దాం. ఆయన దోణి అమరున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరింకనూ నమ్మిక లేకున్నారా? ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు వచ్చి దాన్ని సముద్రాన్ని అంతా నిమ్మలపరిచినది అంటున్నారు. మీరెందుకు భయపడుతున్నారు, మీరింకనూ నమ్మిక లేకున్నారు అన్నారు. మీరు ఇంకా నమ్మలేకపోతున్నారు అంటే అర్థం అంటే, ఇందాక ఉదయం మీకు చాలా వాక్యము చెప్పాను, మీకు చాలా ఉపమానరీతిగా బోధించాను. శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు వాక్యం నిమిత్తం వస్తాయనే విషయం ఇందాక మీకు ఉదయాన్ని మీకు చెప్పాను. అది చెప్పిన తర్వాత అదే రోజున సాయంత్రము చిన్న సమస్య వచ్చినప్పుడు మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా, ఇంకనూ మీరు నమ్మలేకపోతున్నారా అంటున్నారు. ఇంకా నమ్మలేకపోతుంది ఎందుకంటే ఇందాక నేను మీకు చాలా విషయాల్ని బోధించాను, అయినా సరే మీరు ఇంకా నమ్మకం లేకుండా మీరు మీరు ఎందుకు భయపడుతున్నారు అన్నారు యేసుక్రీస్తు. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు భయపట్టలేదంటే అదొక అర్థం ఉంటుంది, ఆయన దేవుని కుమారుడు కాబట్టి ఆయన భయపట్టలేదు అనుకోవచ్చు. కానీ ఇక్కడ యేసుక్రీస్తుకి ఆశ్చర్యంగా విషయం ఏంటంటే శిష్యులు భయపడ్డారు. అన్న యేసుక్రీస్తు నమ్మినటువంటి వారు శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు చూసి పరిస్థితిని చూసి వాళ్ళు భయపడుతున్నప్పుడు యేసుక్రీస్తు అన్నారు, మీరు ఇంకెందుకు భయపడుతున్నారు అంటున్నారు. ఇప్పుడు జస్ట్ 12 మందిని మాత్రం యేసుక్రీస్తు అంటలేదు. ఈవెన్ ఈ రోజుల్లో చూడండి, మనకు కూడా విశ్వాసం వాక్యం ఉన్న తర్వాత కొన్నిసార్లు శ్రమలు ఇబ్బందులు వచ్చినప్పుడు సహజంగానే భయపడతాం. ఇప్పుడు చూడండి, సహజంగా మనిషి అన్న వాళ్ళకి సహజంగానే భయం వస్తుంది. అందుకే మనం ఏం చేయాలంటే, సహజంగా మనకి భయం అన్నది ఏర్పడుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి మనము విశ్వాసంలో బలపడాలి. అంటే వాక్యాన్ని ఎక్కువగా మనం వినాలి. భయం సహజమే, మనిషిగా మనం సహజంగానే భయపడుతుంటాం. కానీ అలాగని చెప్పేసి సహజంగా భయం వస్తుంటుంది కాబట్టి ప్రతి పరిస్థితుల్లో భయపడమని దేవుని యొక్క ఉద్దేశము కాదు. భయము రావచ్చు, భయపడినప్పుడు గిల్టీ ఫీల్ అవ్వాల్సిన పని లేదు. కానీ ఆ భయాన్ని జయించడానికి నువ్వేదో చేయని దేవుడు చెప్తున్నాడు. భయం వస్తుంది సహజంగానే, భయపడతాం. పరిస్థితులు చూసినప్పుడు, భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు, సమస్యలు చూసినప్పుడు భయపడతాం. భయం అంటే సహజంగా మనిషికి వచ్చేటువంటి రియాక్షన్. అది భయపడే సహజం. కానీ వెంటనే మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఆ భయాన్ని మనం జయించాలనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. భయం వచ్చింది కాబట్టి అంతా క్లోజ్ అయిపోయింది, చేసేది ఏమీ లేదని కాదు. భయపడ్డాం కాబట్టి మనకి విశ్వాసమే లేదని కాదు. భయం సహజంగానే మన పరిస్థితిని చూసినప్పుడు, కొన్ని విన్నప్పుడు, కొన్ని చూసినప్పుడు భయపడతాం. కానీ వెంటనే మనం ఏం చేయాలంటే దాన్ని జయించడానికి మన ప్రయత్నము చేయాలి. ఆ భయాన్ని జయించిన ప్రయత్నం చేయాలి. భయం సహజంగా అందరికి ఇమ్మీడియట్గా ఎలా రియాక్ట్ అవుతాం మనం. కానీ వెంటనే మనం ఆ భయంలో ఎక్కువ కాలం ఎక్కువసేపు కంటిన్యూ అవ్వకూడదు. మనిషిగా అందరం భయపడతాం, అందరం దిగులు పడతాం. కానీ ఆ భయము, ఆ దిగులు ఎక్కువసేపు లేకుండా, ఎక్కువ కాలం లేకుండా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ భయం రావచ్చు, కానీ ఆ భయంతో మనం రాజీపడుతూ భయంతో పాటు మనం ఉండకూడదు. ఆ భయం వచ్చినప్పుడు, సహజంగా మనిషిగా మనకు భయం వచ్చినప్పుడు వెంటనే మనం ఏం చేయాలంటే, ఆ భయము మన విశ్వాసం వ్యతిరేకమైనది కాబట్టి, మనం విన్న వాక్యానికి వ్యతిరేకమైనది కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ భయం ఏం చేస్తుందంటే మన వాక్యాన్ని వ్యతిరేకంగా అణిచివేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే వాక్యమునకు విశ్వాసాన్ని వ్యతిరేకంగా పనిచేస్తుంది అనే విషయాన్ని గమనిస్తే ఆ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఆ భయాన్ని మనం జయించడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అది జస్ట్ ఎమోషన్ కావచ్చు, జస్ట్ రియాక్షన్ కావచ్చు. కానీ ఎక్కువ కాలం ఉందనుకోండి, అది ఏమవుతుందంటే అది వాక్యాన్ని వ్యతిరేకంగా అది పనిచేస్తుంది. ఐహిక విచారములు,
వాక్యం నుంచి వేయటం వల్ల నిష్ఫలంగా మారుతుందంట. చూసారా? అంటే అర్థం ఏంటంటే అది ఎక్కువసేపు కనుక అది ఉంటే అది మనకి మంచి చేయదు. అందుకని చూడండి, ఏది పోగొట్టినా పర్లేదు, కానీ విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు. ఎందుకంటే బైబిల్ చెప్తాం, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. జనరల్ చూస్తాను, మనిషికి ప్రాణం ఎంత ప్రాముఖ్యమో ఆత్మ సంబంధం చూసుకుంటే ఒక బిలీవర్కి విశ్వాసం అంత ప్రాముఖ్యం. ఒకసారి పౌలు కొంతమంది పడవలో వెళ్తున్నప్పుడు అది ఇలాగే పెద్ద తుఫాన్ వచ్చింది వారికి కూడా. వచ్చినప్పుడు వాళ్ళు యాక్చువల్ ఏం చేశారంటే ఆ తుఫాన్ వల్ల బోట్ మునిగిపోతుందని తెలిసి వాళ్ళందరూ ఏం చేస్తారు, వాళ్ళతో చాలా సామాన్లు ఉంటే విలువైనటువంటి వాటన్నిటి కూడా సముద్రంలో పడేశారంట. ఎందుకు పడేశారు తెలుసా వాళ్ళు? ఎందుకంటే ఈ టైంలో వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం ముఖ్యం. ఈ వస్తువులు అంత ఇంపార్టెంట్ కాదు. అవి విలువైన అయి ఉండొచ్చు, అవి అదే విలువైన కార్గో అయి ఉండొచ్చు షిప్ లో ఉన్నటువంటిది. కానీ వాళ్ళన్నీ కూడా పడేశారంట. ఎందుకంటే అది వారితో పాటు ఉంటుండగా వీరి ప్రాణాలను కాపాడుకోవడం కష్టము, అది వారికి అర్థమైంది. అందుకు వాళ్ళు ఏం చేస్తారంటే వాటన్నింటినీ పడేసి వారి ప్రాణాలను కాపాడుకోవడం కోసం వాళ్ళు ప్రయత్నం చేశారు. అలా చివరికి ఏదో రకంగా కొట్టుకుంటూ వాళ్ళు ఒడ్డుకి చేరారు ప్రాణాలతో. ఆ టైంలో పౌలు కూడా చెప్తాడు, మనకి ఈ వస్తువులు ఇవన్నీ లాస్ అవుతాం తప్ప మన ప్రాణాలకి ఏ ప్రమాదము ఉండదు అని దేవుడు నాకు బయలుపరిచాడని చెప్తాడు. అవన్నీ వాళ్ళు వదులుకున్నారు, కానీ వాళ్ళ ప్రాణాలు కాపాడే ప్రయత్నము చేస్తారు. ఎగ్జాక్ట్ అది చెప్తే ఏమంటానంటే, మనం కూడా చాలా సందర్భంలో దేనిని వదిలేసుకోవచ్చు, కానీ విశ్వాసాన్ని మాత్రం వదులుకోకూడదు. ఎందుకంటే ఆ విశ్వాసం ప్రతిదీ మనకి తిరిగి సమకూరుస్తుంది కాబట్టి ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. ఇక్కడ చూడండి, వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళు భయపడి చేసుకున్నారు. మీరు ఎందుకు ఇంకా భయపడుతున్నారు? మీరు ఇంకా నమ్మిక లేకున్నారా? ఇంక మీరు నమ్మలేకపోతున్నారా? ఎందుకంటే యేసుక్రీస్తు ముందే చెప్పారు, అద్దరికి వెళ్దాం, అవతల సైడ్కి వెళ్దాం దేవుడు చెప్పాడు, యేసుక్రీస్తు చెప్పారు. దేవుడు చెప్పిన తర్వాత, దేవుడు వాగ్దానం చేసిన తర్వాత నువ్వు ఆ పరిస్థితుల్లో వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు ఇనీషియల్ గా నీకు మొట్టమొదటి చెప్పినటువంటి మాటకి ఆ మాటను బేస్ చేసుకుని బయలుదేరే ముందు దాన్ని నమ్మి అది జరుగుతుందా అని గ్రహించి నువ్వు ముందుకెళ్తున్నప్పుడు దేవుడు నీకు గతంలో చెప్పినటువంటి దాని వ్యతిరేకమైన పరిస్థితి ఈ రోజు నీకు ఫేస్ చేయొచ్చు. దేవుడు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? అద్దరికి వెళ్దామన్నాడు దేవుడు. దేవుడు వారికి సూటుగా చెప్పిన మాట అంటే మనం అవతలకి వెళ్తున్నాం అని దేవుడు యేసుక్రీస్తు చెప్పారు. కానీ ఇప్పుడు మధ్యలో సిచ్యువేషన్ వేరేగా ఉంది. యేసుక్రీస్తు వరకు చెప్పండి, దేవుడు ఒకటి ప్రామిస్ చేశాడు, అలాగేమంటే మనం అవతలకి మనం వెళ్తాం, అద్దరికి మనం వెళ్తున్నాం అన్నారు యేసుక్రీస్తు. దేవుడు చెప్పిన తర్వాత వాళ్ళు బయలుదేరి వెళ్తున్నప్పుడు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అలా ఉందంటే దేవుడు గతంలో వారికి చెప్పిన దానికి ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన దానికి రెండు కూడా అసలు పొంతం లేదు. రెండు వ్యతిరేకంగా ఉన్నాయి. గతంలో దేవుడు మనం వాక్యం విన్నప్పుడు దేవుడు చేస్తా నమ్ముతాం, విశ్వాసంతో దేవుడు నాతో మాట్లాడాలని అంటాం, చాలా బలపడితే బాగానే ఉంటుంది. కానీ కొంతకాలం గడిచిన తర్వాత ఒక్కొక్కసారి నువ్వేదైతే దేవుడు చేస్తా నమ్మావో, ఏదైతే జరుగుతుందో నువ్వు ఎక్స్పెక్ట్ చేసావో దానికి వ్యతిరేకమైన కార్యాలు మళ్ళీ ప్రజెంట్ లో మనం ఫేస్ చేస్తుండొచ్చు. దేవుడు గతంలో మనకి వాగ్దానం చేశాడని మనం నమ్మినటువంటి దానికి ఇప్పుడు మనం అనుభవిస్తున్న దానికి కొంత లేకపోవచ్చు. ఒకసారి అలా సిచ్యువేషన్ వీళ్ళు ఉన్నారు, అద్దరికి వెళ్దామని యేసుక్రీస్తు చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తే ప్రజెంట్ చూస్తే వాళ్ళు అలా వెళ్ళేటట్టే లేరు. వాళ్ళు ఎలా ఉందంటే ఈ మధ్యలోనే మనం అయిపోతామేమన్నట్లుగా వాళ్ళకి ఉంది. అందుకే అన్నారు, ప్రభు మనం నశించిపోతున్నాం, మీకు చింత లేదా? యేసుక్రీస్తు యాక్చువల్ వాళ్ళు లేపుతున్నారు, నశించిపోతున్నా, నీకు చింత లేదా? చాలా సందర్భంలో మనం కూడా అలాగే అనుకుంటాం, దేవుడు ఒకటి చెప్పాడు కానీ ఎందుకు అది జరగట్లేదు. దేవుడు చెప్పాడు కానీ ఆ పరిస్థితులన్నీ బాగుంటే బహు జరిగేదేమో. ఇప్పుడు పరిస్థితులు బాగాలేదు, సడన్ గా సముద్రంలో తుఫాను రేగింది కాబట్టి దేవుడు చెప్పింది జరగదేమో అని అనుకుంటున్నాం మనం. కానీ దేవుని యొక్క వాక్యం కంటే గొప్పది ప్రపంచం లేదు కూడా లేదు. దేవుడు ఒకటి మాట ఇచ్చినప్పుడు, దేవుడు ఒకటి చేస్తా అని చెప్పినప్పుడు అది ఎవరు చెప్పినా సరే చెప్పినప్పుడు అది ఎంత బలముగా ఉంటుంది ఆ మాట. చాలా కాలం తర్వాత కూడా దానికి అంతే శక్తి, అంతే బలం దానికి ఉంటుంది. కాలానుకూలంగా కాలం గడిచే కొద్ది దేవుని యొక్క వాక్యం శక్తిలో మార్పు ఉండదు. దేవుని యొక్క వాక్యం మారదు, అది నిన్నడు నిరంతరం ఏకరీతిగా ఉంటుంది. వాక్యం మారదు, వాక్యం మారదు. చూడండి, ఆశీర్వాదం గురించి దేవుడు ఆ రోజున ఆదాముతో ఏం మాట్లాడాడో, ఆశీర్వాదం గురించి అబ్రహాంతో దేవుడు ఏం మాట్లాడాడో, ఈ రోజు అది చదువుతూ ఉన్నప్పుడు అదే మాట అబ్రహాం దేవుడు మాట్లాడి ఎంత శక్తివంతంగా ఉందో ఇప్పుడు కూడా ఆ మాట అంత శక్తివంతంగా ఉంది. అప్పుడు నెరవేరడానికి వాక్యం ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా అదే వాక్యం నెరవేరడానికి దానికి అంతే బలం, అంతే శక్తి ఇప్పటికీ ఆ వాక్యానికి ఉంది. కాలం గడిచిపోయింది కాబట్టి వాక్యంలో శక్తి తగ్గిపోలేదు. కాలము చాలా కాలం గడిచిపోయింది కాబట్టి ఇప్పుడు అది జరుగుతుందన్న గ్యారెంటీ ఏదన్నా లేదు. దేవుడు ఒకటి చెప్పాడంటే దాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలంటాం. ఎందుకో తెలుసా? దేవుడు చెప్పంటే బహుశా ఆలస్యం అవ్వచ్చు, చాలా కాలం గడవచ్చేమో, కానీ ఆ వాక్యము నెరవేరడానికి ఎంత శక్తి దానికి ఉందో, ఎంతైతే ఆత్రుతపడుతున్న వాక్యము, ఏ ఉద్దేశం దేవుడు ఆ వాక్యాన్ని పంపించాడో ఆ ఉద్దేశం నెరవేరడానికి దానికి అవసరమైన శక్తి సామర్థ్యాలు దానికి వాక్యమునకు ఉన్నాయి. అందుకంటాను చూడండి, ఆ టైంలో దేవుడు మనకు ఒక వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానం గుర్తుపెట్టుకుంటాను. ప్రస్తుతం పరిస్థితి మనకి వ్యతిరేకంగా ఉండొచ్చు,
కానీ ఆ పరిస్థితి వ్యతిరేకం ఉన్నప్పుడు ఆ పరిస్థితుల మీద నుంచి మనం డైవర్ట్ అయ్యి, గతంలో దేవుడు నాకేం వాగ్దానం చేశాడు, నేను చర్చలో కూర్చొని వాక్యం ఉన్నప్పుడు ఆ వాక్యం ఉంటుంటే నాకేమనిపించింది, నాకు విశ్వాసం నేను ఎలా బలపడ్డాను, నాకేమనిపించింది, నా నిరీక్షణ నాకు ఎలా ఉంది, దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి దాన్ని కాదు. ఎందుకంటే నువ్వు దృశ్యంగా నువ్వు చూస్తున్నావు, నువ్వు ప్రాబ్లం చూస్తున్నావు, గాలి అల్లలో తుఫాన్ నువ్వు చూస్తున్నావు. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఇప్పుడు ఏదైతే నీకు కనబడుతుందో అది ఎప్పుడు ఉండేది కాదు. సో కాబట్టి దాన్ని పక్కన పెట్టాలి. దేవుడు గతంలో మనకేం చెప్పాడు అది ప్రాముఖ్యం, అది జరుగుతుంది. అందరూ వేసుకొస్తున్నారు, మీరు ఇంకా నమ్మలేకపోతున్నారా? నేను ఎందడిగా అద్దరికి వెళ్దామని నేను చెప్పాను, మీరు ఈలోపే మీరు భయపడుతున్నారు. ఎందుకు మీరు భయపడుతున్నారు అంటున్నారు. అందుకని చూడండి, అలాంటి సిచ్యువేషన్లో విశ్వాస సంబంధమైన పోరాటం స్టార్ట్ అవుతుంది. ఆ సందర్భంలో విశ్వాస సంబంధమైన పోరాటం స్టార్ట్ అవుతుంది. విశ్వాసం పోరాటం ఖచ్చితంగా ఉంది. అయితే ఇది పోరాటం అంటున్నాం కానీ ఇది మంచి పోరాటం బైబిల్ చెప్తుంది. మంచి పోరాటం అంటే ఈ పోరాటం మంచిది. ఎందుకంటే ఖచ్చితంగా ఇందులో విశ్వాసం ఉన్నటువంటి వారే గెలుస్తారు. ఇందులో విశ్వాసకే విజయం. కాబట్టి విశ్వాసం మంచి పోరాటం పోరాడని అంటున్నారు. మన ఎవరికి పోరాటం నచ్చదు, యుద్ధం మనకు నచ్చదు, కానీ పోరాటం పోరాడండి ఇది. ఎందుకంటే ఇందులో చివరికి నీకు మంచి జరుగుతుంది. మంచి జరుగుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా పోరాటంలో నష్టము లేదు. మన స్టాండ్ మనం తీసుకున్న నష్టం లేదు. ఎందుకంటే చివరికి మంచి తాత్కాలికంగా కొంచెం ఇబ్బంది పడవచ్చు, తాత్కాలికంగా కొంచెం ప్రెజర్ ఉండొచ్చు, కానీ చివరికి నేను అనుకున్నది జరుగుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా నిలబడడానికే మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే చివరికి మంచి జరుగుతుంది కాబట్టి. అందుకని మధ్యలో ఏం జరుగుతుందో మనం ఆలోచించకూడదు. మధ్యలో ఎంత ఇబ్బందులు అయినా సరే ఆలోచించకూడదు. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట చదువుకున్నాం చూడండి.